కొంచెం టీవీ చూసుకున్నాము ఎప్పుడు ఏదో ఒకటి పోతూ ఉంటావు అలాగను. నేను డబ్బులు దాచుకుంటుంటాను. చాలా ఇంతకుముందు ఇచ్చాను, ఎన్నిసార్లు ఇమ్మంటావు? అస్సలు నేను ఈ మీద నాకు నమ్మకం లేదు. నాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. అలాగే చాలాసార్లు ఇచ్చాను, నాన్న ఇచ్చాడు, నేను ఇచ్చాను, ఇద్దరు ఇచ్చావు. దాచుకున్నావు, ఒక 4 రోజులు దాచుకున్నావు అనుకుంటాను, నాకు కరెక్ట్ తెలియదు కానీ మ్యాక్సిమం 4 రోజులు దాచుకున్నావు. దాచుకున్న ఏం చేసావు నాకు తెలియకుండా ఎప్పుడు కొనేసుకుంటున్నావు నాకు అర్థం కాలేదు. లాస్ట్ లో తెలిసింది డబ్బులని ఎవరంటే ఇంకేటి ఏటున్నా ఇవి ఇందాక నా పర్సులో తీసుకొని అలా వేసుకుంటావా? అలా ఒప్పుకోండి ముందు, అర్థమైంది? ఇలా తీసుకోలేదు. తీసుకోపోతే ఈ డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? లేదు, అబద్ధాలు ఆడుకోవడం తప్పు. పేరెంట్స్ తో అస్సలు అబద్ధాలు ఆడుకోవద్దు. ముందు ఇచ్చిన ఎప్పుడు అయిపోయి, కావాలంటే డౌట్ ఉంటే లేదు, ఇవి నా డబ్బులు, నాకు కావాలంటే నాన్న వచ్చాక అడిగిస్తాను, నువ్వు అప్పుడు ఓకే చెయ్యి. అది తర్వాత మాట్లాడుకుందాం. ఏడు సరే ఏటవచ్చు కదా, ఎన్నిసార్లు ఇవ్వమంటావు? అలాగే నాన్న దగ్గర నా దగ్గర దాచుకుంటున్నాను తీసేసుకోవడం, కొన్ని రోజులు అయిన తర్వాత సీక్రెట్ గా కొనేసుకోవడం, అది ఎవరన్నా చెప్తారా? దాచుకోవడం అంటే ఇంకా మర్చిపోవాలి. నేను వేసుకున్నాను, దాచుకున్నాను, అప్పుడు ఉండి నిండిపోయి ఉండి నిండిపోయిన తర్వాత బర్త్డే అవుతాయా ఫ్రెండ్స్, అప్పుడు తీసి దానికి తగ్గ గిఫ్ట్ కొనుక్కొని అప్పుడు ఇస్తే చాలా బాగుంటుంది, నీకు హ్యాపీ ఉంటుంది. మా డబ్బులతో నేను కొన్నాను అని బాగుంటుంది. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు. అలాగే దాచుకున్నాడు డబ్బులు. 60 రూపాయలు కొనిస్తావు, మేము కొన్నాము ఒకసారి తీర్థంలో, ఎప్పుడో కొన్నాం. అది వేరు. నీ మీద నమ్మకం కుదరాలంటే ఏదో చెప్పు, ఖచ్చితంగా చెప్పు. అది ఇస్తే దాచుకుంటాడు అనేసి. 10 రూపాయలు ఇస్తే ఇంత టాలెంటెడ్ ఉన్నావు. చెప్పాలంటే నాకు చాలా కష్టం. 5 రూపాయలు అయితే ఇవ్వగలనేమో మినిమం. అది కూడా దాచుకుంటాడు ఖచ్చితంగా. ప్రామిస్ చేస్తే నాకు నమ్మకం కలిగితేనే ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను. నాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. చెప్పు. 5 రూపాయలు మరి దానంగా 10 రూపాయలు. चीटिंग करता है तू, चीटिंग करता है तू. లేదు, ఎక్కడ ఇస్తాను 5 రూపాయలు? మా రోజుల్లో అయితే మా నాన్న అయితే అప్పుడు మాకు రూపాయి ఇచ్చేవాళ్ళు, మా అమ్మ నాన్నలు. ఇప్పుడు జనరేషన్ లో ఈ మనుషులు వేరు, మీ మనుషులు వేరు. మనుషులు వేరు కాదు, చాలా మారింది. ఏం చేస్తాం, మనుషులు ఒకటే. సిచ్యువేషన్ పెట్టి నడుచుకోవాలి, ఇంత ఆదాయం పెట్టి నడుచుకోవాలి. అయితే అప్పుడు 570 రూపాయలు వచ్చేది ఏంటి? ఇది 500, అప్పుడు మీకు 2 రూపాయలకి వస్తుంది. ఏంటిది 500? అలాగే తెలిసినట్టు మాట్లాడు. అదేం 500 వస్తుంది? తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? అది అమ్మమ్మ ఇచ్చింది ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే. ఎప్పుడు ఇచ్చింది, అవన్నీ గుర్తుంటాయమ్మా. ఇచ్చిందంటే ఇచ్చింది, అది మాత్రం మెయిన్ నిజం. అవన్నీ నీకెందుకు బట్టల సంగతి? ఒకటంటే ఒకటంట పెట్టి మాట సందర్భం లేకుండా ఏటవ్వాలి? డబ్బులు ఇస్తాను, నువ్వు దాచుకుంటాను అని నాకు నమ్మకం చూపించు. అది ఎలాగా, ఏ విధంగా నమ్మకం చూపించు? అదే మరి నమ్మకం అంటే ఖచ్చితంగా నేను దాచుకుంటానమ్మా, సీరియస్గా ఖచ్చితంగా దాచుకుంటాను, ప్రామిస్ చెయ్యి. చెయ్యి మరి, ఆలోచించు. ఎంతేం కావాలి? 2 నిమిషాలు చాలా. చెప్పేది ఏదో ఒకటి ఓకే సరే, టీవీ చూస్తాను. చెప్పి ఏదో ఒకటి. 2000 years later. నిర్ణయం తీసుకుంటానని చెప్పి అలాగే వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చి చెప్పాలి. అక్కడికి వెళ్ళిపోతా, దగ్గరికి వచ్చి నేను చెప్పాలి. దుప్పటి కప్పేసుకోకు, లేదు ఒకసారి చెప్పు. చూసారా సార్ డబుల్ యాక్షన్? చెప్పి నిర్ణయం తీసుకుని అంటున్నావు కదా, ఏంటో నిర్ణయం చెప్పు. దాచుకుంటాను ఖచ్చితంగా. ఓకే, అయితే ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఉన్నాయి, నీకు ఇస్తాను. ప్రస్తుతానికి
ఎంత 4 రూపీస్ ఉంది, 4 రూపీస్ ఉంది ప్రస్తుతానికి. ఓకేనా? ఈ రోజుకి మంచి రోజు కాబట్టి, ఫస్ట్ రోజు కాబట్టి నీకు 4 రూపీస్ ఇస్తున్నాను. రోజు ఇవ్వను, నాకు అమ్మ నువ్వు ఇస్తావన్నా కదా, రోజు ఇవ్వను, నాకు ఇబ్బంది పెట్టావో 2 తగ్గుతాయి. దానికి అయ్యే ఉన్నాయి అంటున్నాను కదమ్మా. వద్దు ఇప్పటికి నా చేతులు అగ మళ్ళీ పేచి అదే తీసేసుకుంటాను, ఇబ్బంది పెట్టకూడదు. ఓకేనా? చెప్పిన మాట వెంటనే చెప్పు అమ్మతే ఇస్తాను అన్నాను. ప్రస్తుతానికి లేవు నా దగ్గర, 4 రూపాయలు ఉన్నాయి. ఈసారి ఇచ్చినప్పుడు మాత్రం 5 రూపీస్ గ్యారంటీ ఇస్తాను. కానీ ఎప్పుడంటే నాకు ఉన్నప్పుడే ఇస్తాను, ఎప్పుడైనా సరే. రోజు ఉంటే రోజు ఇచ్చేది రోజు ఇవ్వలేనమ్మా, చెప్తున్నా. నాకు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి కానీ ఇస్తాను. ఒకవేళ లేవనుకో అర్థం చేసుకుని పోనా మా అమ్మ దగ్గర లేవని నువ్వు ఆలోచించి నెక్స్ట్ రోజైనా లేవని చెప్తున్నావు. లేవు వస్తానికి కానీ పర్సు కాలేదు, చూపించిన పర్సు చూపిస్తాను. అసలు ఏమైనా ఉన్నాయా? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అవన్నీ చేతులు ఉన్నాయి, అవన్నీ చేతులు ఉన్నాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. లేవమ్మా చూపించు, రెండు చేతులు చూపించు, చూపించు. ఫోన్లో అయితే ఇది కూడా ఉంచేసుకో. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? పేచి అప్పుడు పిల్లడు నాకు నమ్మకం అదిగో అది పోటీ నాకు అయ్యా ఇస్తాను. మళ్ళీ నాన్న దగ్గర అడగకూడదు, నేను ఇస్తాను. ఇంకా నాన్నకి మళ్ళీ చేయకు. ఇది రోజు 10 రూపాయలే. తర్వాత సంగతి నాన్న సంగతి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం నేను అయితే ఇవ్వగలను. ఓకేనా? సరే. अच्छा ठीक है समझ गया. దాస్ వేసుకున్నావు అండిలా, ఇప్పుడు వేసేసుకున్నావు, ఫాస్ట్ వేసేసుకుంటావు. డబ్బులు అంటే అక్కర్లేదు, వేసుకున్నావు కదా, సౌండ్ వినిపిస్తుంది కదా. జాగ్రత్త కప్పు మళ్ళీ ఊడిపోకుండా. వెరీ గుడ్. ఇంకా అద్దం చెయ్యు ఇంకా చాలు చాలు ఇంకా పెట్టి ముందే పెట్టు బొమ్మ. చూడు ఎంత బాగుంది. డబ్బులు ఎక్కువ దాసుకో. ఇది నిండిపోయిన తర్వాత ఇంకా నీకు పెద్దది కొంటాను బొమ్మ, మంచి మోడల్. ఇప్పుడు నువ్వు అన్నా కదా ఈ జనరేషన్, ఇంకా ఈ జనరేషన్ పెట్టి మంచి బొమ్మ కొంటాను. ఇప్పుడు అలాగే ఉంటదా? అయితే నాకు మంచిది కొనాలంటే దాంట్లో ఇలాగా ఏమైనా మొక్కుతే ఇలా ముందెడితే లాగేసుకుంటది కుక్క. అలాగే ఇంకోటి ఉంటుంది, క్రెడిట్ కార్డ్ ఉంటుంది, అందులో ఒక సిమ్ ఇస్తుంది. ఆ సిమ్ ఏమో పెడితే అందులో డబ్బులు వస్తాయి. అవునా? నిజం? నాకు తెలియదు. సర్లే నేను వెళ్ళిపోని, నీకు ఏదనుకుంటే అది షాప్కి తీసుకెళ్ళి నీకు నచ్చింది కొంటాను. ఓకేనా? కొనుక్కుంటే నీకు సాటిస్ఫై ఉంటుంది. ఈ డబ్బులతో పోన్లే, నా డబ్బులతోనే కొంటాను. ఓకేనా? బాబోయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.